పార్ట్ 1లో మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూసేసాం కదా. ఈ పార్ట్లో మనం స్టిచ్చింగ్ చూసేద్దాము. అండ్ మనమైతే ఫ్రంట్ లైనింగ్ అండ్ రాంగ్ సైడ్ చూడండి ఇలా పెట్టేసుకునేసి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసేసుకోవాలి. మీరు గమ్ అంటించుకునేసి ఐరన్ చేసేసుకునేసినా నాకేం ప్రాబ్లం లేదు. అండ్ నాకైతే ఇలాగే అలవాటు కాబట్టి నేను ఇలాగే స్టిచ్ చేసేస్తున్నాను. అండ్ మంచి ఫ్యాబ్రికే కాబట్టి మ్యాక్సిమం మూవ్ అవ్వకుండా అలా స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రికే కాబట్టి ఈజీగా అయిపోతుంది. సో నేను ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకునేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ మీకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పక్కన పెట్టేసుకునేసి అండ్ మనం ఇంకా 2 పీసులు అలాగే పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ మనమైతే 2 పీసులు క్రాస్ బెల్ట్ కట్ చేసాం కదా. సో మధ్యలో లైనింగ్ ఇలా పెట్టేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి సో దానిపైన అయితే ఒక కుట్టేసేసుకుందాము. ఇంకో పీస్ కూడా సేమ్ లెఫ్ట్ రైట్ 2 ఉంటాయి కదా బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పార్ట్స్. సో 2 అలాగే మీరు జాయిన్ చేసేసి పెట్టేసుకునేసేయండి. నేను వీడియోలో ఎంత అవుతుందని ఒకటే చూపించాను. సో మనం 2 ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ తీసేసుకునేసి బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ ఎంత అయితే ఖర్చుతో కలిపి ఉందో సో అక్కడికి మార్క్ చేసేసుకునేసి మనం షేప్లో రెండింటిని ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చూడండి ఇలా కట్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మనం ఫ్రంట్ పార్ట్ మనం షోల్డర్ కట్ చేసి ఉంటాం కదా దాని మిడిల్కి ఎగ్జాక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకునేసి మనం కింద అనేది మనం హాల్దీ బ్లౌజ్కి ఎంత అయితే వెడల్పు ఉందో అంత వెడల్పుతో మనం టక్స్ అనేది వేసేసుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా అండ్ అక్కడ నుంచి పైన నుంచి ఎగ్జాక్ట్గా నేను చూపిస్తున్న విధంగా పట్టుకునేసి సెకండ్ టక్స్ చెస్ట్కి అనేది టక్స్ అనేది వేసేసుకోవాలి సెకండ్ టక్స్. అండ్ మళ్ళీ అవి 2 రెఫరెన్స్తో అవి 2 పట్టుకుంటే మనకు ఒక మిడిల్ పాయింట్ దొరుకుతుంది అనమాట షోల్డర్ నుంచి. సో అలా పట్టుకున్నప్పుడు అక్కడ ఎగ్జాక్ట్గా ఇలా పట్టుకునేస్తే రౌండ్గా చెస్ట్ అనేది వస్తుంది. సో అక్కడ నుంచి మనము ఇంకొకటి అనేది వేసేసుకోవాలి థర్డ్ టక్స్ అనేది. ఫోర్త్ టక్స్ కావాలంటే మనం ఇటు సైడ్ నుంచి వేస్తాం. నేను 3 వేస్తాను. ఫోర్త్ వన్ కూడా వేసుకోవచ్చు. నేను కూడా చాలా వాటికి వేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను మీకు వేసినప్పుడు. అండ్ చూడండి చెస్ట్ కూడా ఎంత స్టిఫ్గా నిలబడిందో. అండ్ ఈ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు అలా ప్లేస్ చేసేసి క్రాస్ బెల్ట్ అనేది మనం యాడ్ చేసేసుకుందాము. కింద అయితే మనకైతే పఫ్ ఉంది కదా ఆ పఫ్ అనేది మనము పైకి క్లాత్ అనేది మడిచి పట్టుకోవాలన్నమాట. కింద మనం వేసిన క్లాత్ని చూడండి నేను చూపిస్తున్న విధంగా అలాగ మడిచి పైకి పట్టుకునేసి కిందికి లాగినట్టు వచ్చేస్తుంది అనమాట. అందులోకే కలిపి కుట్టేస్తే సో అలా మనం పైకి మడిచేసి ప్లేస్ చేసేసి స్టిచ్ అనేది వేసేయాలి. సో నేను చూపిస్తున్న విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో నేను చూపిస్తున్న పద్ధతిలో వేస్తే మీరు క్రాస్ బెల్ట్ వేసినట్టు కూడా బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఫ్రంట్ ఎలా ఉందో నీట్గా అలా ఉంటుంది. సో అలా చపాతీ రోల్ లాగా చేసేసుకునేసి మనము ఇంకొక పీస్ ఉంది కదా దాన్ని కూడా థర్డ్ పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం 2 పీసులు పెట్టి జాయిన్ చేసుకున్నాం. ఇంకొక పీస్ ఉంటుంది కదా దాన్ని కూడా నేను చూపిస్తున్న విధంగా స్లోగా జాయిన్ అనేది చేసేసుకోవాలి. సో అప్పుడు మనకి డబల్ స్టిచ్ వేసేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. చెస్ట్ దగ్గర లాగిన కుట్లు అనేది పోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో అలా బయటికి లాగేసుకునేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూపిస్తాను చూడండి. మీకు కుట్టు వేసినట్టు కూడా బోత్ సైడ్స్ కనిపించదు. ఫ్రంట్ కనిపించదు, బ్యాక్ కనిపించదు. చూడండి నెక్స్ట్ అయితే మనం కాజాలు కట్టి తీసేసుకుందాం. కొంచెం ఒక 3 ఇంచెస్ వెడల్పుతో ఒక క్లాత్ తీసేసుకునేసి సో మనం ఏం చూపిస్తున్న విధంగా ఓపెన్ సైడ్స్ అనేసి లోపల పెట్టి కుట్టేయాలి. క్లోజ్ వైపు వచ్చేసి మనకు ఆ సైడ్ పెట్టాలి నేను చూపిస్తున్న విధంగా. సో అలా పెట్టేసి క్లాత్ అనేది కట్ చేసేసుకునేసేయండి. అండ్ చూడండి ఇలాగ ఖర్చు అనేది పైకి మర్చుకొని పైన ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా నీట్గా వచ్చేస్తుంది అంతే. సో అలాగా స్లోగా చూపిస్తున్నాను నేను చూడండి. అండ్ దాన్ని వేసేసి మనం మళ్ళీ కింద ప్లస్ పైన 2 ఇలా మర్చుకునేసి ఈ వారికి ఒక కుట్టేసుకుందాం. ఎందుకంటే వాళ్ళ బ్లౌజ్కి బంతులు కాకుండా మనకి ఏబిసిడీలు ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి కొందరికి అదే ఈజీ అనిపిస్తుంది మా బ్లౌజ్ వేసుకోవడానికి. సో చూపిస్తున్నాను చూడండి. నేను ఆది బ్లౌజ్లో సేమ్ అలాగే ఏబిసిడీలు పెట్టుకున్నారు. సో అలాగా మనము ఆపోజిట్లో దానిపైన ప్లేస్ చేసేసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయి సో అక్కడ అంతా మార్కింగ్ చేసేసుకోవాలి. అండ్ చూడండి అలా మార్క్ చేసేసుకునేసి దాన్ని కుట్టేసుకోవడం అంతే. మనము నీట్గా ఈ వీడియోలో మీకు ఏబిసిడీలు స్టిచ్ చేయడం కూడా వచ్చేస్తుంది. చూడండి ఇలాగ నీడిల్ కిందికి దింపుతూ పైకి లేపుతూ అలా స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ వాటిని ఏబిసిడీలు అనాలో ఇంకేమనాలో నాకైతే తెలీదు. బంతులు అంటారు, వీటిని ఏమంటారో నాకు తెలియదు బ్లౌజ్కి పెట్టే వాటికి. సో చాలామంది కొందరు బంతులు వేసుకుంటారు, ప్లస్ కొందరు అయితే ఇలాగ పెట్టుకుంటారనమాట. బంతులు అయితే ఈ లాస్ట్కి ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది అనమాట అంతే. సో ఇదైతే కొంచెం పెట్టాల్సి ఉంటుంది.
కొంచెం స్లో కూడా అవుతుందన్నమాట. సో నీడిల్ కిందికి దింపి మనం బ్లౌజ్ అనేది ఎప్పుడైనా సరే అడ్జస్ట్ చేయాలి. ఏ డిజైన్ అయినా కుట్ని మనము నీడిల్ అనేది కిందికి దింపిన తర్వాతే మనం బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేయాలన్నమాట. సో ఇలాగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకొకసారి ఇలా నీట్గా నేను చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా ప్లేస్ చేసేసుకునేసి ఇంకొకసారి షోల్డర్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి అలా నేను చూపిస్తున్న విధంగా కరెక్ట్గా కింద నుంచి ఎగ్జాక్ట్గా పెట్టుకునేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం కట్ చేసేసుకుందాం. ఎందుకంటే అప్పుడే మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, హెచ్చు తగ్గులైనా కొంచెం ప్రాబ్లం అవ్వకుండా అలా పెట్టుకునేసాం కదా. సో రిమైనింగ్ పార్ట్ కూడా మనం కట్ చేసేస్తున్నాం అనమాట. అండ్ మళ్ళీ ఓపెన్ లేకుండా మనం ఇంకో స్టిచ్ వేసేస్తున్నాము. అండ్ మనమైతే ఉక్సులు పట్టి తీసుకుంటున్నాము. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఉక్సులు పట్టి కూడా సేమ్ డబల్ ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ ఉండాలి. కట్ చేసిన తర్వాత డబల్ స్టిచ్లో 2 ఇంచెస్ అనేది ఉండాలన్నమాట. సో ఇలా కట్ చేసేసుకునేసి బ్లౌజ్కి అనేది ప్లేస్ చేసేసి మనం ఇంకా సేమ్ పైన భాగం ఉంటుంది కదా, అలాగనమాట రివర్స్లో కింద పెట్టి పైన బ్లౌజ్ అనేది రివర్స్లో పెట్టేసి నేను చూపిస్తున్న విధంగా అలా పెట్టేసుకునేసి దానిపైన ఒక లైన్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి కొత్త వాళ్ళకు కూడా చాలా బాగా అర్థమవుతుంది. అండ్ మన వీడియో అయితే సో కొత్త వాళ్ళకి అర్థం అవ్వాలని కొంచెం క్లియర్గా చెప్తున్నాను అండ్ ఈజీగా అర్థమైపోతుంది. సో దీనికి కూడా సేమ్ ఖర్చు అండ్ కింద ఇలా మడుచుకునేసి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి మనము. అండ్ మడుచుకునేసి ఇంకొక కుట్టు కొట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. అండ్ నేనైతే బెంగళూరులో నేర్చుకున్నాను. నేనైతే ఇలాగే నేర్చుకున్నాను అనమాట. అక్కడైతే ఏది కనపడకుండా చూడండి క్రాస్ బెల్ట్ కూడా నీట్గా మీరు ఖర్చు కనపడకుండా పైన వేసినట్టు కూడా లేకుండా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. అండ్ నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసేసేయండి. మీకైతే మంచిగా అమౌంట్ వస్తుంది, ప్లస్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది. ఇంకా చూడండి ఇంకొక మనం కాజల్ పట్టీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉక్సులు పట్టీ కూడా మనము చేసేసుకోవాలన్నమాట కటింగ్. సో అలా నేను చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసేసుకునేసి సో మనం అలా నీట్గా ప్లేస్ చేసుకునేసి ముడతలు లేకుండా క్లియర్గా అలా డ్రా చేసేసుకునేసి రిమైనింగ్ పార్ట్ అంతా కట్ చేసేసుకునేసి స్టిచ్ అనేది దానిపైనే నేరుగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కట్ చేసేసుకునేసి స్టిచ్ వేసేసుకుంటే మనకి 2 ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిపోతాయి అనమాట. అండ్ మనం సపరేట్గా దీనికి థ్రెడ్ పైపింగ్ వేసేస్తే ఫ్రంట్ పార్ట్ ఇంతే అయిపోయింది. అండ్ బ్యాక్ అయితే నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ ఆ పక్క థ్రెడ్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకో వీడియోలో నేను అప్లోడ్ చేశాను ఎలా స్టిచ్ చేసుకోవాలనేసి ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. లేదంటే అలా ఆపోజిట్లో పెట్టుకునేసి సో అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే, ఈజీ అనమాట. నేను చూపిస్తున్న విధంగా చేసేసుకునేసి దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకునేసి ఒక స్టిచ్ వేసుకునేసి ఉల్టా చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో మనం కింద ఒక పీస్ తీసుకొని స్ట్రైట్ పీస్ 1/2 ఇంచ్లో డబల్ ఫోల్డింగ్లో 1/2 ఇంచ్ ఉండాలి. 1/2 ఇంచ్ ఉంటే ఖర్చుల సైడ్ మనం సేమ్ ఇప్పుడు ఎలా చూపించామో ఉక్సులు పట్టి కాజాల పట్టి అలాగా బ్యాక్ కానీ ఒక పట్టి అనేది కట్టేసుకోవాలన్నమాట. కట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ బ్లౌజ్ అయితే టేప్తో మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎంత ఉంది ఒక 13, 13.5, 14.5 కూడా పెట్టుకుంటారు లెంత్ అనేది కొందరు. అలా మెజర్ చేసిన తర్వాత మనము ఇంకా రెండింటిని మెజర్ చేసేసి ఒక బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనము ఆపోజిట్ సైడ్లో బోర్లా పెట్టేసి మనం లెంత్ ఎంత ఉందో మెజర్ చేసేసుకునేసి మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను రికార్డ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో నేను ఇంకొక ఫర్దర్ వీడియోలో ముందుగా ఫర్దర్ వచ్చే వీడియోస్లో నేను అనేది ఎలా అటాచ్ చేయాలి అని ఒక షార్ట్ వీడియో పెడతాను. మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంతే మనకైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీన్ని అయితే మళ్ళీ గమ్మేసి అతికించుకొని ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటాను. అండ్ చూడండి నేనైతే కుట్టు వేస్తున్నాను. సో ఇలాగా రెండింటిని జాయిన్ చేసేసుకునేస్తే మనకి బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. నేను చూపిస్తున్న విధంగా పట్టీ కూడా కట్టుకునేసేయండి. అక్కడ నాది క్లిప్ అనేది మిస్ అయిపోయిందనమాట. పట్టీ కట్టడం కానీ ఫ్రంట్కి పైపింగ్ అటాచ్ చేయడము అండ్ మనకి షోల్డర్ జాయింట్స్ కానీ మనకి కొంచెం పార్ట్ అనేది మనకి మిస్ అయిపోయింది. సో అందుకనేసి నేను చెప్తున్నాను. నేను ఫర్దర్ వీడియోలో షార్ట్ వీడియోలో నేను
మొత్తం క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలి ఇలాగా మొత్తం అంతా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకునేసి మనకి చిన్న పట్టి అనేది కట్టేసుకునేసి మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఫ్రంట్కి కూడా కొంచెం మనం పైపింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో అది క్లిప్ అనేది నేను మిస్ అయిందని చెప్పాను కదా, నేను ఫర్దర్గా ఎలా వేసుకోవాలని ఒక షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మనం ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసి ఒక పట్టి కట్టుకునేసి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ షోల్డర్ మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసి మెజర్ చేసేసుకునేసి 13, 13.5, 14 అలా హైట్ని బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళ బ్లౌజ్ మెజర్ టేప్ తీసుకునేసి ఆ హైట్ అనేది మెజర్ చేసేసుకునేసి మనము బ్యాక్ పార్ట్ పైన ఆపోజిట్లో ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనం అనేది అటాచ్ చేసేసుకోవడమే. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా అటాచ్ చేసేసుకునేసేయండి. అండ్ హ్యాండ్ జాయింట్ ఎలా చేసేసుకోవాలంటే, సో మనం రైట్ సైడ్ వచ్చి బ్లౌజు, రాంగ్ సైడ్ వచ్చి బ్లౌజు, హ్యాండ్ ఇలా పెట్టేసుకునేసి నేను చూపిస్తున్న విధంగా ఇలాగా కుట్టు వేసేసుకునేసేయండి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అని నీట్గా వస్తుంది. హ్యాండ్ ఫినిషింగ్ కానీ ముడతలు లేకుండా చాలా బాగా వస్తుంది. అండ్ నాకైతే నేను కుట్టిన బ్లౌజెస్కి అయితే మ్యాక్సిమం ఎటువంటి కంప్లైంట్స్ రావు. వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా నేను అలాగే స్టిచ్ చేసేస్తానమాట. ఒక్కసారి నా దగ్గర వచ్చిన కస్టమరు మళ్ళీ పొమ్మన్నా కూడా పోరనమాట. సో అంత బాగా నాకు అనేది కస్టమర్స్ అనేది వస్తారు. సో ఇలాగా నేను చూపిస్తున్న విధంగా 2 హ్యాండ్స్ అలాగా జాయిన్ చేసేసుకునేసేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అది మళ్ళీ స్లోగా ఒక వీడియో చేసి నేను పెడతానమాట. సో అండ్ మనం బ్లౌజ్ అయితే ఎలా మెజర్ చేయాలి అనేది, హ్యాండ్స్ అనేది కరెక్ట్గా ఇలా ఎగ్జాక్ట్గా పెట్టుకునేసి, షోల్డర్స్ కూడా ఎగ్జాక్ట్గా పెట్టుకునేసి, సో అలా నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి షోల్డర్కి కానీ హ్యాండ్కి కానీ. సో అలా వేసేసుకునేసి స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ మనకి ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో మనం హ్యాండ్ వరకే స్టిచ్ చేసుకునేసి మనం మళ్ళీ బ్యాక్ని రివర్స్ పెట్టేసుకునేసి, సో మనం ఇక్కడ నుంచి ఆది బ్లౌజ్ పెట్టుకునేసి ఎంత అయితే విడుతుందో ఉక్సులు పట్టి నుంచి, సో అది మార్కింగ్ ఇచ్చుకునేసి అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఎగ్జాక్ట్గా అది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ లాగా రావాలన్నమాట. హ్యాండ్ కానీ చంక కానీ నడుం వరకు, అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. లూజ్ లేకుండా, గుదలు లేకుండా. సో అలాగా స్ట్రైట్ లైన్ వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోండి. మనం ఇంకొకటి మనం రైట్ సైడ్ అనేది అటాచ్ చేసేస్తున్నాం అంటే ఎగ్జాక్ట్గా హ్యాండ్ చంక అలాగే అది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకునేసి మనం నీట్గా స్టిచ్ చేసేసుకోండి. కింద కరెక్ట్గా 2 చంకలు ఒకే దగ్గర వచ్చేలాగా చూసుకొని, హెచ్చు తగ్గుంటే ఇలా కొంచెం మడుచుకొని కుట్టుకునేసేయండి. అండ్ మళ్ళీ మనకి బంతులు పట్టి నుంచి అది ఎంత మెజర్ ఉందో మెజర్ చేసుకునేసి పాయింట్ వేసుకునేసి స్ట్రైట్ లైన్లా వచ్చేలాగా అలాగా స్టిచ్ చేసేసుకునేసేయండి. అంతే, అప్పుడు స్ట్రైట్ లైన్ వస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది వాళ్ళకి. సో లేదంటే కొంచెం హెచ్చు కొంచెం తగ్గునింది అనుకోండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదు. అండ్ నేనైతే బ్యాక్ సైడ్ అయితే టక్స్లు వేస్తున్నాను. అండ్ నేను చూపించాను కదా, సేమ్ అలాగే షోల్డర్ మిడిల్కి పట్టుకునేసి వేసేయాలన్నమాట. చూడండి ఇన్విజిబుల్ పైపింగ్. అండ్ ఎలా ఉంది బ్లౌజ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఫర్దర్ వీడియోస్లో నేను క్లియర్గా పోస్ట్ చేస్తాను. హ్యాండ్ డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ హ్యాండ్ డిజైన్ కూడా మనకి ఓన్లీ హ్యాండ్ డిజైన్ మాత్రమే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అవైలబుల్ ఉంది మన ఛానల్లో. డౌట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.